హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు మనము ఆయిలీ స్కిన్ వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవాలి వింటర్ లో అనే దానికి సంబంధించి వాళ్ళకున్న అతిపెద్ద సమస్య ఓపెన్ పోర్స్ అనేవి ఎలా తగ్గించుకోవచ్చు అనే టిప్స్ కూడా ఇవాటి వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మీకు స్క్రీన్ మీద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా ఇవాళ వీడియోలో మనము ఆయిలీ స్కిన్ వాళ్ళైనా ఏ స్కిన్ వాళ్ళైనా ముఖ్యంగా స్కిన్ కేర్ రొటీన్లో ఫాలో అవ్వాల్సింది 3 స్టెప్స్ అండి. ఒకటి వచ్చేసి మనము ఫస్ట్ క్లెన్జింగ్ చేసుకోవాలి. అంటే మీరు ఏది చేసుకుంటూ ఉన్నా కూడా ఫేస్ మీద అప్లై చేసే ముందు ఫేస్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. మనం ఫేస్ అనేది నార్మల్గా కొంతమంది రెగ్యులర్గా వాళ్ళు సోప్ యూస్ చేస్తూ ఉంటారు, లేదంటే ఒక ఫేస్ వాష్ యూస్ చేస్తూ ఉంటాము. మనం పచ్చిపాలతో కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఏదైనా డిఐవైస్ ప్రిపేర్ చేసేటప్పుడు అయితే పచ్చిపాలు యూస్ చేసుకోండి. మీరు బయటకి అట్లా వెళ్ళేటప్పుడు అంటే నార్మల్గా ఏదైనా మైల్డ్ ఫేస్ వాష్ యూస్ చేసి చక్కగా ఫేస్ అనేది క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మన స్కిన్ అనేది మంచిగా గ్లోయింగ్గా ఉండాలంటే ముందుగా మనం కేర్ తీసుకోవాల్సింది స్కిన్ క్లీనింగ్. స్కిన్ అనేది చక్కగా క్లీన్గా ఉన్నప్పుడే దాంట్లో ఉన్న డర్ట్ అంతా పోయి మనకి ఎటువంటి పింపుల్స్, యాక్నే, ఇటువంటి రకరకాల ర్యాషెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా స్కిన్ స్మూత్గా ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ వచ్చేసి మన స్కిన్కి టోనింగ్ చేసుకోవాలి. అంటే ఈ టోనర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనం యూజ్ చేసే డిఫరెంట్ ప్రొడక్ట్స్. అంటే ఇప్పుడు మనము స్కిన్ కేర్ అయిపోయిన తర్వాత బయట ఎక్కడైనా వెళ్ళాలంటే రకరకాల ప్రొడక్ట్స్ ఫేస్ మీద అప్లై చేస్తూ ఉంటాము. క్రీమ్స్ కానీ వేరేవి, మేకప్ చేసుకున్నప్పుడు మేకప్ ప్రొడక్ట్స్, ఇట్లా రకరకాల ప్రొడక్ట్స్ కానీ బయటకు వెళ్ళొచ్చినప్పుడు ఫేస్ మీద పడిన దుమ్ము, ధూళి ఇవన్నీ కూడా మన పోర్స్ మీద ఉండిపోయి చర్మంలో క్లాగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆ పోర్స్ అనేవి కూడా క్లీన్ అవ్వాలి. సో క్లీన్గా ఉండి అవి క్లోజ్డ్గా ఉన్నప్పుడు మన స్కిన్ టోన్ అనేది స్మూత్గా కనిపిస్తుంది. అలా కాకుండా ఆయిలీ స్కిన్ వాళ్ళకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా సీబం అనే పదార్థం వాళ్ళ చర్మ రంధ్రాల నుంచి ప్రొడ్యూస్ అవుతూ ఉండడం వల్ల మిగతా చర్మం వాళ్ళతో పోలిస్తే వాళ్ళ స్కిన్ అనేది కొంచెం పోర్స్ అనేవి తెరుచుకొని ఉన్నట్టుగా గుంటలుగా కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి స్కిన్ స్మూత్గా కనిపించదు. ఇలాంటి వాళ్ళు తీసుకోవాల్సిన ముఖ్యమైన సెకండ్ స్టెప్ ఏంటంటే మీరు క్లీన్ చేసిన తర్వాత మీ స్కిన్ని టోనింగ్ చేసుకోవాలి. టోనర్ అంటే మీకు న్యాచురల్ టోనర్స్ కూడా ఉంటాయండి మనకి, లేదంటే మార్కెట్లో ఏదైనా ఒక మంచి బ్రాండ్. ఇక్కడ నేను VLCC బ్రాండ్ చూపిస్తున్నాను మీకు. ఇది రోజ్ బేస్డ్ ఉన్నటువంటి టోనర్ అనమాట. టోన్స్ అండ్ రిజనరేట్ స్కిన్. ఇది టోనర్ అనేది మనం స్కిన్ మీద అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే అది మన స్కిన్లో ఉన్న పోర్స్ అనేది క్లోజ్ చేసి ఇంకా మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఎటువంటైనా మురికి పోనిది ఏదైనా ఉంటే దాన్ని కూడా క్లియర్ చేసేస్తుంది. మన చర్మం అనేది ఎప్పుడు pH లెవెల్ అనేది బ్యాలెన్సింగ్గా ఉండాలన్నమాట. నార్మల్గా స్కిన్ది అరౌండ్ 5.5 అట్లా pH లెవెల్ ఉంటుంది. సో రోజులో ఉండే ప్రాపర్టీస్లో కూడా అది మనకి బ్యాలెన్స్ చేసే pH లెవెల్ అరౌండ్ 5.5 ఉండడం వల్ల రోజ్ అనేది మన స్కిన్ టోన్కి పర్ఫెక్ట్గా సరిపోయే ఇంగ్రీడియంట్. కాబట్టి మనము రోజ్ టోనర్ని యూజ్ చేయడం వల్ల అది మన స్కిన్లో ఉన్న మిగిలిపోయిన ఇంప్యూరిటీస్ని తీసేయడమే కాకుండా మన స్కిన్ pH బ్యాలెన్స్ అనేది లెవెల్గా కరెక్ట్గా ఉండేలాగా చేసి మీరు నెక్స్ట్ అప్లై చేసుకునే ప్రోడక్ట్స్ ఏవైనా మాయిశ్చరైజర్స్ కానీ క్రీమ్స్ కానీ ఏది అప్లై చేసుకున్నా దానికి మన స్కిన్ని ప్రిపేర్ చేసి ఉంచుతుంది. సో దట్ ఆ తర్వాత మీరు అప్లై చేసుకునే ఏవైనా కూడా చర్మం మీద క్లీన్గా నీట్గా ఉంటాయి. కాబట్టి మనం టోనింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. కొన్ని ప్రోడక్ట్స్ మనకి స్ప్రే బాటిల్స్లో వస్తూ ఉంటాయి. ఈ బ్రాండ్ యొక్క VLCC బ్రాండ్ మనకి ఇట్లాగా లిక్విడ్ లాగా వస్తుంది అనమాట. మీరు చక్కగా ఫేస్ క్లీన్ చేసుకున్న తర్వాత కొన్ని ఫ్యూ డ్రాప్స్ తీసుకొని జస్ట్ ఇట్లాగా మనం చర్మం మీద అద్దుకొని వదిలేసేయాలి అంతే. అదేంటంటే ఆటోమేటిక్గా మన స్కిన్లో అబ్జర్వ్ అయిపోతుంది. కాసేపటికి మనకి ఆరిపోతుంది. కాబట్టి స్కిన్ అనేది మనం నెక్స్ట్ అప్లై చేసే ప్రోడక్ట్స్కి క్లీన్గా ఉంటుంది. ఇలా మీరు రెగ్యులర్గా మీ టోనింగ్ని చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ ప్లేస్లో ఆయిల్ స్కిన్ వాళ్ళు ఏంటంటే క్రీమ్ బేస్డ్ కాకుండా లోషన్ బేస్డ్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మీకు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఆయిల్ ఫ్రీ లేదంటే ఫర్ ఆయిలీ స్కిన్ అని రాసి ఉంటుంది అనమాట. సో మీరు తీసుకునే ఫౌండేషన్ అయినా, క్రీమ్ అయినా, లోషన్ అయినా, సన్ స్క్రీన్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా కూడా మీ ఫేస్ మీద యూస్ చేసేది మీకు ఆయిల్ ఫ్రీ లేదంటే ఫర్ ఆయిలీ స్కిన్ అని ఉన్న బ్రాండ్స్ చూసుకొని మంచి బ్రాండ్లో మీరు సెలెక్ట్ చేసుకుంటే మీకు అది స్కిన్కి సూటబుల్గా ఉంటుంది. దాంట్లో వాళ్ళు అడిషనల్గా ఆయిల్ కంట్రోలింగ్ ప్రాపర్టీస్ యాడ్ చేస్తారు కాబట్టి మీ స్కిన్కి మీకు ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా మీరు ఇటువంటి టోనర్స్ అనేవి ఇట్లా రెడీమేడ్గానే తెప్పించుకోవచ్చు. మీకు ఈ ప్రోడక్ట్ కావాలి అంటే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకోండి. కొన్ని న్యాచురల్ టోనర్స్ కూడా ఏంటంటే మనకి రోజ్ వాటర్ని యూజ్ చేయొచ్చు. మీరు రోజ్ వాటర్ని మీరు ఇంట్లో హోమ్మేడ్ ప్రిపేర్ చేసుకున్నది నా వీడియోస్లో ఉన్నది, లేదంటే మీరు బయట దొరికి రోజ్ వాటర్ అయినా సరే తెచ్చుకుని దాన్ని కూడా టోనర్ లాగా వాడుకోవచ్చు. ఇంకా కుకుంబర్ జ్యూస్, కీరా జ్యూస్ని కూడా చక్కగా మనం గ్రేట్ చేసుకొని
జ్యూస్ చేసుకుని దాన్ని కూడా కొంచెం వాటర్లో యాడ్ చేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ జ్యూస్కి కొంచెం ½ కప్ వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చక్కటి టోనర్లా తయారవుతుంది. దానైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇంకా మనము యాపిల్ సైడర్ వెనిగర్ అని దొరుకుతుంది. దాన్ని కూడా ఒక స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ని ఒక కప్ వాటర్లో కలుపుకొని దాన్ని కూడా టోనర్ లాగా యూస్ చేయొచ్చు. ఇలా మనకి డిఫరెంట్ న్యాచురల్ టోనర్స్ కూడా ఉన్నాయి. మీకు ఒక స్టాండర్డ్ మంచి బ్రాండెడ్ తీసుకోవాలంటే లైక్ ఇట్లాంటి ఏదైనా రోజ్ టోనర్స్ తీసుకొని మీరు ఫేస్కి యూస్ చేసి తర్వాత చక్కగా మాయిశ్చరైజ్ చేసుకున్నారంటే మీ స్కిన్ అనేది బాగుంటుంది. మీకు ఆయిలీ స్కిన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. హోప్ మీ అందరికీ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. బాయ్ బాయ్.